మెయిన్ రీజన్ ఏంటంటే నా సోషలిజం, నా కాళ్ళ మీద నేను బతకాలా, నా ఇండిపెండెంట్, నేను సమానత్వం అని అంటారు కదా. సమానత్వం లేదు, బొందలేదు. సమానత్వం దేని మీద వస్తున్నారు అంటే కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకరికొకరు తిరగటంలో సమానత్వం వస్తుంది. ఇప్పుడు వాడు నలుగురు వేసుకొని తిరుగుతుండు, నేను నలుగురు వేసుకొని ఎందుకు తిరగకూడదు అనే దాంట్లో సమానత్వం వస్తుంది. కొంతమంది అమ్మాయిలు బాగానే ఉన్నారు. ఇప్పుడు సమానత్వం అంటే ఏంది? ఇప్పుడు అబ్బాయి కష్టపడి ఇప్పుడు ఎక్కడ ఒకసారి బిగ్ బాస్ ఎవరు పవన్ కళ్యాణ్, ఆయన ఆర్మీ కళ్యాణ్ గెలిచినందుకు అది ఇచ్చిన రోజు ఒక అమ్మాయికి అవార్డు వచ్చింది. అక్కడ ఆడపిల్ల అయినా కూడా మన ఇండియాలో గెలిచి అట్లాంటి అమ్మాయిలు స్ఫూర్తికి తీసుకొని ఏం పేరు? ఆ పేరు ఒక్కతే ఉంది ఒలింపిక్స్ లో అమ్మాయి, మనకి మెడల్ కూడా తీసుకొచ్చింది. అట్లాంటి అమ్మాయిలు స్ఫూర్తికి తీసుకోవచ్చు కదా ఆడపిల్లలు. జ్యోతి పాపం ఆమె గెలిచింది, మన దేశానికి ఎంతో కీర్తిని తెచ్చింది. ఆడపిల్ల అయినా కూడా ఆమె సపట్లు కొడతానికి ఎవరు లేరు. బిగ్ బాస్ హౌస్ లో బహుమతి తెచ్చినందుకు 7 సపట్లు కొడతానికి 7 ఊరేగింపులు చేశారు. అప్పుడు పాపం అంత కష్టపడి అంత కీర్తిని తెచ్చిన మన అమ్మాయిని, మన దేశం అమ్మాయి ఆడపిల్ల అంత కష్టంతో పైకి వచ్చి మెడల్ సంపాదిస్తే ఆ అమ్మాయికి సపట్లు కొడతానికి, ఆ అమ్మాయి చుట్టూ నలుగురు ఉండటానికి మన తెలుగు వాళ్ళుగా ఎవరు లేరు. ఏడ్చింది పాపం పెట్ట నిలబడి. అట్టాటి అమ్మాయిలకు సపోర్ట్ చేయాలి ఎవరైనా సరే. అట్టాటి అమ్మాయిని చూసి నేను కూడా ఇట్లా కావాలని నేర్చుకోవాలి. కానీ ఒకరిని చూసి ఒకరి జీవితాలు పాడు చేసుకుంటే ఉపయోగం ఏముంది? ఇప్పుడు వయసు ఉన్న 4 తిరుగుతురు, వయసు పోయినాక తర్వాత ఏంటి మరి కొత్త నీ అందం? 4 రోజులే కదా పనికి వచ్చేది. అది ఆలోచించాలి అమ్మాయిలు కూడా, అది ఆలోచించాలి. ఇప్పుడు మగవాడు ఏం చేస్తాడు? వాడికి నచ్చిన చేప వేసుకొని తిరుగుతుడు, నచ్చనప్పుడు వదిలేస్తాడు. ఇప్పుడు మన డాక్టర్ ఏమైంది? హెచ్ఐవి ఇంజక్షన్ ఒక్కటమ్మ చిన్న విషయం. ఇప్పుడు వాడు ప్రేమించడానికి నర్సు కావాలా, పెళ్లి చేసుకోవడానికి డాక్టర్ని తీసుకుంటా. ఇప్పుడు ఆయనతో పాటు సమానంగా ఉండే ఆ డాక్టర్ అమ్మనే చేసుకుంటా. మరి ప్రేమించేటప్పుడు ఏమో నర్సు అని తెలియదా చెప్పు?